కేంద్ర ఎన్నికల సంఘం ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి సర్ ప్రక్రియ కొనసాగుతుంది. ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా సుమారుగా 150 మంది బిఎల్ఓల ద్వారా 500 మంది సూపర్వైజర్ అయితే సర్ సంబంధించిన ప్రక్రియ అయితే కొనసాగుతుంది. ప్రస్తుతం మనం నిజామాబాద్ నగరంలో ఉన్నాము. సో చూడొచ్చు ఫీల్డ్ లెవెల్లో బిఎల్ఓల ద్వారా ఎన్యుమరేషన్ పత్రాలు అయితే ఓటర్లకు అందజేస్తూ ఉన్నారు. ప్రస్తుతం మనము నిజామాబాద్ నగరంలో ఉన్న వీళ్ళు కొంతమంది ఓటర్స్ ఉన్నారు, వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అసలు ఫీల్డ్ లెవెల్ ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి, రెన్యుమరేషన్ పత్రాలు అయితే బిఎల్ఓల ద్వారా అయితే అందజేసుకున్నారు. సో ఓటర్లు ఉన్నారు, వారితో మాట్లాడదాం. అసలు ఏంటి సార్ ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ప్రస్తుతం ఈ ఓటర్ ఫామ్స్ అందజేశారా, దాంట్లో ఎటువంటి ఏమైనా ఇబ్బందులు ఎదురవుతున్నాయా? బిఎల్ఓస్ హౌస్ టు హౌస్ పోయి అన్ని డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నారు, కానీ బాగా ఇబ్బందులు అవుతున్నది. ఇది అన్ని తెలుగులో ఉన్నాయి, అర్థమైతే లేదు ఎట్లా ఫిలప్ చేయాలా. ఒక ఇంట్లో 10 ఓట్లు 8 ఓట్లు ఉంటే 3-4 ఈ ఇంట్లో ఉన్నది, 3-4 అటు వేరే స్ట్రీట్లో ఉన్నది. ఇలాంటి ఒకటే బిఎల్ఓ దగ్గర ఉంటే ఇబ్బంది ఉన్నది. ఇది యాజ్ పర్ 2002 ఓటర్ లిస్ట్ ప్రకారం ఉంటే చాలా మంచి చక్కగా ఉంటుండే. దీనికి ఎలక్ట్రోలా ఒకటి ఇల్లులో ఇంట్లో ఎన్ని ఓట్స్ ఉన్నాయి అన్నీ ఒకటే ఇంట్లో ఉండాలా, గట్లా ఒకటి పిఎస్లా. సో ఇప్పుడు ఈ పత్రాల్లో మీరు ఏదైనా తప్పులు ఏమైనా ఉంటున్నాయా? ఇప్పుడు ఫామ్స్ ఎన్ని ఓటర్స్ ఉన్నారో ఇంట్లో అన్ని ఫామ్స్ ఇస్తున్నారు, కానీ దానికి ఫిలప్ చేయాలంటే తెలుగులో మనకు చాలా కష్టం అవుతున్నాయి సార్. ఇప్పుడు మనకు కనీసం ఇంగ్లీష్ హిందీ అట్లా ఉంటే పర్వాలేదు. దీనికి కొంచెం ఎలక్షన్ కమిషన్తో రిక్వెస్ట్ ఏమున్నది అంటే దీంట్లో కొంచెం చర్య తీసుకోవాలన్నది. కేవలం తెలుగులో మాత్రం ఉంది, ఇంగ్లీష్లో కానీ హిందీలో కానీ ఇవ్వాలని వీళ్ళైతే కోరుతున్న పరిస్థితి. మనకు హైదరాబాద్లో ఆంగ్లంలో ఉంది, ఫామ్లు ఇచ్చిండ్రు. ఇక్కడ కూడా ఇవ్వాలి కదా. ఇక్కడ కూడా ఎక్కువ ముస్లింలకు తెలుగు రాదు, అర్థం కాదు. వాళ్ళకు మనము ఆంగ్లంలో ఇస్తే వాళ్ళ పిల్లల్ని చదివించుకున్నారు, వాళ్ళతో ఫామ్లు నింపించుకుంటుండే. ఇప్పుడు తెలుగు పోయి ఎక్కడికి నింపుకోవాలి, వాళ్ళకు అర్థమైతలేదు. ఒక రాష్ట్రం ఉన్నప్పుడు ఒకటే విధానం ఉండాలి, అందరికీ తెలుగులో ఉండాలి లేదా ఇంగ్లీష్లో ఇవ్వాలి. హైదరాబాద్లో మీరు ఎట్లా ఆంగ్లంలో ఇస్తారు, జిల్లాలలో ఎట్లా మీరు తెలుగులో ఇస్తారు? ఇది నాకు ఇదే మా ఇంట్లో 5 ఉన్నారు, 5కి 3 ఒక పిఎస్ వచ్చింది, ఇంకోళ్ళకి వేరే గల్లీలో పిఎస్ వచ్చింది. మేము ఓటు ఈ గల్లీలో వేస్తున్నాము. అంటే ప్రభుత్వము పకడ్బందీగా చర్యలు చేసి ఒక గల్లీలో ఉన్నప్పుడు ఒకటే గల్లీలో పిఎస్ ఉండాలి, కానీ వేరే ఇప్పుడు మా ఇంట్లో ఇంకోళ్ళకు కోట గల్లీలో వచ్చింది పిఎస్. ఇప్పుడే మారింది సార్. ఇది కార్డులు ఓట్లన్నీ ఇక్కడే వేస్తున్నాము, తిరుగుతున్నది పిఎస్ వేరే జిల్లా వేరే గల్లీలో వస్తుంది. అట్లా ఇంటి నంబర్ ఇక్కడే ఉన్నది. మా ఆవిడది ఏమైందంటే ఇంటి నంబర్ ఇక్కడ ఉన్నది, నాది ఇక్కడ వచ్చింది. మా ఆవిడది ఏంటంటే 228 వచ్చింది గాజులపేటలో. 4 గంటలు అయింది అది లెంకడానికి. అక్కడ ఎట్లా అంటే మొత్తం బాజీపాలా చేసేసిండ్రు. ఇక్కడ ఎట్లా సీక్వెన్స్లో పెడుతున్నారో అట్లా పెడతలేరు. ఇంకేందంటే ఇంగ్లీష్లో ఏంటంటే మేము చదివించేది పిల్లలకు ఇంగ్లీష్ మీడియం. ఓకే, సో ఫస్ట్ లాంగ్వేజ్ ఇక్కడ తెలుగు, సెకండ్ లాంగ్వేజ్ ఉర్దూ. ఓకే, ఉర్దూ అన్న కావాలా లేకుంటే ఇంగ్లీష్ అన్న కావాలా? అది కాదు ఇది కాదు, ఒట్టిగా తెలుగులో నింపడం అంటే ఎవరికి రాదు కదా, వస్తుందా? ఎవరికి రాదు. అందరికీ అంతే తెలుగు మీడియం ఎవరు చదవలేరు కదా. ఓకే, నో లెట్ ఇట్, ఉర్దూ మీడియం లెట్ ఇట్. కానీ ఇంగ్లీష్ మీడియం అయితే అందరు చదువుతున్నారు కదా. రెసిడెన్షియల్ కూడా ఇంగ్లీష్ మీడియంసే ఉన్నాయి, గవర్నమెంట్ ఇంగ్లీష్ మీడియంసే. ఇంగ్లీష్ ఫామ్ ఇవ్వాలి కదా. మీరు అప్పుడు రెసిడెన్షియల్ ఇంగ్లీష్ మీడియం పెడుతున్నారు, అయితే పిల్లలు చదువుకోవద్ది ఇంగ్లీష్ మీడియమే, ఇంగ్లీష్ ఫామ్స్ ఇవ్వాలి కదా. ఎంత సఫర్ అవుతున్నామంటే మేము రాసేస్తాం. ఓకే, లేడీస్ ఎట్లా రాస్తారండి చెప్పండి? లేడీస్ ఎట్లా రాస్తారు? వాళ్ళకు కూడా కొంచెం ఇది కావాలా, అవగాహన కావాలా, ఎట్లా వీళ్ళకి ఇవ్వాలనో ఎట్లా చేయాలనో. బిఎల్ఓలు అవగాహన కల్పించడం లేదా మీకేమి? అది బిఎల్ఓలు చేస్తున్నారమ్మా. ఎంత చేస్తారు ఈ బిఎల్ఓలు కూడా? ఎంత చేస్తారు చెప్పండి? ఇంతమంది ఉన్నారు బిఎల్ఓలు కూడా, వాళ్ళు కూడా మనుషులే, మనం కూడా మనుషులమే. మనము వాళ్ళ ప్లేస్లో పోయి చూస్తే మనకు కూడా తక్లీఫ్ అవుతుంది, వాళ్ళకు కూడా ఎంత తక్లీఫ్ అవుతున్నదో. హైదరాబాద్ లాంటిది పెట్టారు, ఇక్కడ ఎందుకు పెట్టట్లేదు అంటే అదే మెట్రోపాలిటన్ సిటీ హైదరాబాద్ మీరు అక్కడ పెట్టారు, డిస్ట్రిక్ట్స్లో కూడా పెట్టాలి కదా. ద పీపుల్ దే ఆర్ ఫేసింగ్ టు లాట్ ఆఫ్ ద ప్రాబ్లమ్ ఇన్ నిజామాబాద్ డిస్ట్రిక్ట్, ఆదిలాబాద్ డిస్ట్రిక్ట్ అండ్ ఎవ్రీ డిస్ట్రిక్ట్స్ దే ఆర్ ఫేసింగ్ ద ప్రాబ్లమ్. ఈవెన్ దో ఎవ్రీ ఊర్లల్లో కూడా రెసిడెన్షియల్స్ ఉన్నాయి, బాలికలు రెసిడెన్సీ, టిమ్రీస్ కూడా మొత్తం ఇంగ్లీష్ మీడియమే కదా. అయితే పిల్లలు చదువుకొని బయటకు వస్తారు ఇంగ్లీష్ మీడియం, మీరు ఇస్తున్నది తెలుగు మీడియం. మతలబ్ అన్నీ ఇక్కడ మతాలు అన్నీ ఉన్నాయి. అయితే ఫస్ట్ లాంగ్వేజ్ తెలుగు ఉన్నది, సెకండ్ లాంగ్వేజ్ ఉర్దూ ఉన్నది,
సమ్ ప్లేసెస్ ఇంగ్లీష్ ఉన్నది సెకండ్ లాంగ్వేజ్. సో యూ కెన్ డూ ఇట్. సో మేము చెప్తున్నది ఏంటంటే ఇంగ్లీష్ ఫామ్స్ వస్తే మాకు అందరికీ, మాకు కాదు, మా ఇంటికి కాదు, మేము రాసుకుంటాం ఎట్లన్నా. పాపం వేరే వాళ్ళు ఎట్లా రాసుకుంటారు సార్? పెద్ద ఇష్యూ. బిఎల్ఓస్ కూడా ఎంత రాయాలి సార్? ఒక దినంలో వాళ్ళకు ఒక 12 hours డ్యూటీ ఉంటుంది. 12 hours తర్వాత ఇంటికి పోయి అయితే రాయలేరు కదా పాపం. వాళ్ళకు కూడా ఇంట్లో ఉన్న పిల్లలు ఉన్నారు, పిల్లలు ఉన్నారు, హస్బెండ్స్ ఉన్నారు. వాళ్ళు ఎట్లా చేస్తారు సార్? వాళ్ళకు కూడా ఫ్యామిలీ ఉన్నది కదా. మేము పోయి వాళ్ళ మీద నిల్చుంటే ఎట్లా? ఎన్నికల సంఘానికి, ఎలక్షన్ కమిషన్కి మేము చెప్తున్నా అంటే, మా రిక్వెస్ట్ ఏంటంటే ఇంగ్లీష్ ఫామ్స్ పంపిస్తే, లేకుంటే ఆన్లైన్లో ఇడిచిపెట్టే ఆన్లైన్లో తీసుకుంటాం సార్. అదన్నా చేయాలి కదా. ఆన్లైన్లో ఇష్యూ చేయండి, అక్కడి నుంచి ప్రింట్ తీసుకొని మేము ఇక్కడ నింపుకుంటాం కదా. ఆన్లైన్లో కూడా చేయొచ్చు కదా. ఆన్లైన్లో చేస్తే అక్కడి నుంచి ఇంగ్లీష్ ఫామ్స్ తీసుకుంటాం కదా. చలో పోయి గింత సేపట్లో కాదు, ఆన్లైన్లో ఇచ్చేస్తే, విడుదల చేసేస్తే ఈసీ కమిషన్, ఎలక్షన్ కమిషన్ ఇడిచిపెట్టేస్తే అందరు తీసుకుంటారు కదా ఇంగ్లీష్ ఫామ్స్. సబ్స్టిట్యూట్ ఉన్నది కదా. మీరు ఆన్లైన్లో చేసేస్తే ఆన్లైన్ సెంటర్స్ చాలా ఉన్నాయి, అక్కడ నుంచి తీసుకొని మేము ఫిల్అప్ చేసుకుంటాం. మాకు కూడా ప్రాబ్లం కాదు, బిఎల్ఓస్కి కూడా ప్రాబ్లం కాదు. మేము పోయి కార్పొరేటర్కి చెప్పాలా, కార్పొరేటర్ బిఎల్ఓస్కి చెప్పాలా, మేము పోయి బిఎల్ఓస్కి చెప్పాలా, బిఎల్ఓస్ పోయి కార్పొరేటర్లకి చెప్పాలా అంటే చాలా ప్రాబ్లం అవుతుంది సార్. So we are requesting the government that please issue the English forms as soon as possible. తెలుగులో ఉండడం మాత్రం ప్రాబ్లం ఉందని చెప్తున్నారు సార్. అడిగి తెలుసుకున్నాను. తెలుగులో పేర్లు కూడా టైల్ అవుతలేదు విత్ రెఫరెన్స్ టు ఇంగ్లీష్ నేమ్స్. మా ఓటర్ కార్డులో ఇంగ్లీష్ ఉన్నాయి కదా, దాంట్లో ఒకటి పేరు ఉన్నది తెలుగులో సయ్యద్ కరీం ఉంటే సయ్యద్ కరీం అని రాసుకున్నారు. అది కూడా ఇబ్బంది ఉంది. మరి దానికి ఎట్లా, ఏది రాయాలా మేము, అది అర్థమవుతలేదు మాకు. అంటే ఇంట్లో ఎట్లా 2002 లిస్ట్లో ఎట్లా ఉన్నది అట్లానే రాయమంటున్నారు, అట్లానే రాస్తున్నాం. కానీ ఎలక్ట్రల్లో మాత్రం ఈ తెలుగు ఫారంలా కూడా తప్పు వస్తున్నది పేరు. ఇంగ్లీష్లో మనం చూస్తే ఒకటి ఉన్నది పేరు, ఇంట్లో చూస్తే ఒకటి పేరు ఉన్నది. ఇలా కొన్ని తప్పులు ఉన్నాయి. మరి దీనికి ఎట్లా ఉంటుంది? ఫామ్ ఉంటుందా, రిజెక్ట్ అవుతుందా, అది మాకు పరిశాన్ ఉంది. సో ఉన్నటువంటి ఫారంలు అయితే ఫిలప్ చేస్తున్నాము, కానీ ప్రస్తుతం అయితే చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అంటే తెలుగులో ఇవ్వడం వల్ల ప్రధానంగా మాకు ప్రాబ్లం అవుతుంది, ఫిలప్ చేయడానికి కూడా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం. మరి కొంతమంది ఉన్నారు, అసలు ఏంటి ఓటు ఎక్కడుంది మీకు? ప్రస్తుతం అయితే మీరు ఫామ్స్ తీసుకున్నారా? ఎటువంటి ఇబ్బంది? ఒక ఇంట్లో 10 ఓట్లు ఉంటే 4 ఓట్లు ఇటు, 4 ఓట్లు వేరే ఎక్కడ వస్తుంది. దాంట్లో ప్రాబ్లం అవుతున్నాం కదా మనం తీసుకోతుంది. ఫామ్ ఎట్లా అంటే తెలుగులో పేర్లు కరెక్ట్ వస్తలేదు. తెలుగులో పేరు కరెక్ట్ వస్తే మనం నింపచ్చు. ఇంగ్లీష్ ఉంటే బాగుంటుంది, చదువుకుంటే నింపచ్చు. అది మన ప్రాబ్లం. ఓకే, మీ ఇంట్లో ఎన్ని ఓట్లు ఉన్నాయి? ఇప్పుడు ఇక్కడ ఎన్ని ఉన్నాయి, అక్కడ ఉన్నాయి ఓట్లు? ఇక్కడ మన ఇంట్లో 10 ఓట్లు ఉన్నాయి, కానీ ఇక్కడ ఏ వార్డులో? ఈ వార్డులోనే 32 వార్డులో. మరి అటు అక్కడ వచ్చినాయి మన యూఎస్ వేరే అయిపోయింది. దాంట్లో ప్రాబ్లం అయితే అక్కడ పోయి తీసుకోవాలా ఫామ్ అంటే మాకు ప్రాబ్లం అవుతుంది. సో ఏం చెప్పదలుచుకున్నారు ఎలక్షన్ కమిషన్ కానీ? ఇప్పుడు ఏం చెప్పదలుచుకున్నారు ప్రభుత్వానికి? అంటే ఇది మనం ఫామ్ ఏంటంటే ఇంగ్లీష్లో ఉంటే బాగుంటుంది, తెలుగు అంటే అర్థమవుతుంది. దాంట్లో పేర్లు కూడా కరెక్ట్ వస్తలేదు, అదే మన ప్రాబ్లం. సో అది మొత్తంగా తెలుగులో ఉండడం వల్ల చాలా ప్రాబ్లమ్స్ అయితే ఎదుర్కొంటున్నారు. అదర్ లాంగ్వేజ్ అయితే ఇంగ్లీష్ కానీ లేకపోతే హిందీలో ఉండాలని వీళ్ళు ఎంతో కోరుతున్నారు. సో ఇక్కడ కార్పొరేటర్ ఉన్నారు, నగరానికి సంబంధించిన కార్పొరేటర్ అయితే. సో అడిగి తెలుసుకున్నాను అసలు ఏంటి, ఏం సార్ ప్రధానంగా ఎటువంటి ప్రాబ్లమ్స్ అయితే తెలుసు? బిఎల్ఓలు ఇంటింటికి వచ్చి అందజేస్తున్నారా? ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఇక్కడ? బిఎల్ఎస్ అయితే ఇస్తున్నారు అని ఇంటింటికి పోయి. ప్రాబ్లం ఒకటి ఏమంటే, ఒక డోర్ నెంబర్ ఎగ్జాంపుల్ ఒక 7-14-100 ఉండవు. వా ఇంట్లో 10 ఓటర్స్ ఉంటే 3 పిఎస్లో ఉన్నది. ఓకే, 3 ఒక 88లో 2 ఉన్నది, 86లో 3 ఉన్నది. ఇంకా ఒక జంపింగ్ కూడా అవుతుంది, 262 వేరే డివిజన్లో కూడా పోతున్నాయి. ఇది బాగా పెద్ద ప్రాబ్లం. ఎందుకు సీక్వెన్స్లో చేయాలి? డోర్ నెంబర్ వస్తే ఒక సీక్వెన్స్లో సేమ్ డోర్ నెంబర్ ఒక చోటని చేయాలా, ఒక చోట లేదు. సేమ్ డోర్ నెంబర్ ఒక 3 to 3 పిఎస్లో ఉన్నది. ఇది బాగా ప్రాబ్లం అవుతుంది. బిఎల్ఎస్ కూడా ప్రాబ్లం అయితే ఇంటింటికి పోయి, ఎందుకంటే ఏరియా వైజ్ వాళ్ళకు ఏరియా వైజ్ ఇస్తారు. సో జంపింగ్ ఉన్నది, వాళ్ళ ఓటర్స్ బాగా జంపింగ్ ఉన్నది, వాళ్ళకు కూడా బాగా ప్రాబ్లం అవుతుంది. బిఎల్ఓస్ కూడా బాగా ఇబ్బంది పడుతున్నారు, అందరు ఇస్తున్నారు. బిఎల్ఓస్ కూడా మ్యాక్సిమం వర్క్ చేస్తున్నారు, వాళ్ళు కూడా మంచి చేస్తున్నారు, అట్లా ఏం లేదు. ఇంకొక ప్రాబ్లం మనకు ఏమైందంటే తెలుగులో ఫామ్ ఉన్నది, తెలుగులో బాగా అది ప్రాబ్లం అవుతుంది. గవర్నమెంట్కి అసలు ఇవ్వాలంటే ఉర్దూ లేకుంటే, ఉర్దూ కూడా 20% పాపులేషన్ ఉర్దూ ఉన్నది మన దగ్గర, 20% మైనారిటీస్ ఉన్నది, 20 to 20% స్టేట్లో. ఉర్దూ కనీసం వేయాలి కదా, ఉర్దూ లేకుంటే సరే ఇంగ్లీష్లో ఇవ్వాలా. ఇంగ్లీష్ ఇంకొకటి నేను ఒక సజెషన్ ఏమి ఇస్తున్నా అంటే, ఒక ఓర్డింగ్స్ పెట్టాలా, పెద్ద ఓర్డింగ్స్ లేకుంటే ఫ్లెక్స్లు పెట్టాలా. దానికి మొత్తం ఇప్పుడు తెలుగులో ఉంది కదా, దానికి ట్రాన్స్లేషన్ చేసి పెట్టాలా. ట్రాన్స్లేషన్ చేసి కొద్దిగా ఒక అడ్వర్టైజ్మెంట్ లెక్క పెట్టాలా.
మంచిగా ఉంటుంది. ఏదైతే సీక్వెన్స్ అంటున్నారో 2002లో సంబంధించి ఏవైతే 2002లో ఓటర్ కార్డు సంబంధించి సీక్వెన్స్ ఉన్నాయంటున్నారు. సీక్వెన్స్ సో ప్రస్తుతం అయితే సీక్వెన్స్ లేవు అప్పుడు ఇప్పుడు లేవు. ఒక డోర్ నెంబర్ మొత్తం జంపింగ్ ఉన్నది, సీక్వెన్స్లో ఏం లేవు. ఒక డోర్ నెంబర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా కదా, 7-100 ఉంటే వాళ్ళది కొద్దిగా 3 పీస్లో ఉన్నది. రెండు ఆర్పిఎస్ ఈపీఎస్ లేకుంటే వేరే చోట్ల వేరే డివిజన్లో లేకుంటే ఇట్లా జంపింగ్. ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నా, నా అవుట్ ఒక ఎగ్జాంపుల్ నేను చెప్తున్నా, నా అవుట్ 80లో ఉంది, మా మదర్పేట్ 200 పిఎస్లో ఉంటుంది. ఇట్లా కూడా ఉంది, పక్క కూడా లేదు, బాగా కూడా జంపింగ్ ఉన్నది. ఇది బాగా ప్రాబ్లం ఉంది కొద్దిగా. సీక్వెన్స్లో ఉంటే మంచిగా ఉంటుంది, బిఎల్ఎస్ కూడా మంచిగా ఉంటుంది, వాళ్ళకి డోర్ టు డోర్ పోయి ఇచ్చేది మంచిగా ఉంటుంది. ఇది బాగా బిఎల్ఎస్ కూడా ఇది ప్రాబ్లం అవుతుంది, బాగా ప్రాబ్లం అవుతుంది బిఎల్ఎస్ కూడా. సో అది ప్రధానంగా ఓట్ల జంపింగ్ అయితే జరుగుతుంది. ఒక వార్డు నుంచి మరో వార్డులోకి షిఫ్టింగ్ అవుతున్నాయి. దాంతో చాలా ఇబ్బందులు అయితే ఎదుర్కొంటున్నాము. ప్రస్తుతం అయితే ప్రక్రియ అయితే సజావుగా కొనసాగుతున్నప్పటికీ క్షేత్రస్థాయిలో చాలా ఇబ్బందులు అయితే ఎదుర్కొంటున్నారు ఓటర్లు. మరి ముఖ్యంగా లాంగ్వేజ్ ప్రాబ్లం అయితే ఏదైతే మైనారిటీ ఏరియాల్లో ప్రస్తుతం అయితే తెలుగులో ఇస్తున్నారు, కానీ ఇంగ్లీష్తో పాటు హిందీ కానీ ఉర్దూ కానీ ఇవ్వాలని కూడా వీళ్ళందరూ అయితే డిమాండ్ చేస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది.